బిగ్ డిబేట్కి స్వాగతం. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అపచారం జరుగుతోంది. వాస్తవానికి బోల్డన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు అండ్ అక్కడకు ఉండే కన్వెన్షనల్ మోడ్స్ వీటి మీద ప్రతి ఏడాది ఏదో ఒక రభస జరగాల్సిందే, రచ్చ జరగాల్సిందే. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు, ఆరోపణలు రావాల్సిందే. తాజాగా వచ్చింది ఏంటంటే, ఈ అయ్యప్ప స్వాములు 40 రోజులు దీక్ష కట్టి వారి నెత్తిన పెట్టుకొని తీసుకొని స్వామికి సమర్పించే ఇరుముడిని అక్కడ డ్యూటీలో ఉన్న కొందరు కానిస్టేబుల్స్, నాట్ ఆల్, లేకపోతే భద్రతా సిబ్బంది చాలా దుర్మార్గంగా కాలితో తొక్కి పడేస్తున్నారనేది. దీని మీద ఆందోళన చేస్తున్న వాళ్ళని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తే వాళ్ళని డిటైన్ చేసిన సందర్భాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఇంకా ఈ కాక సరే, బంగారం చోరీ కేసులో అక్కడ సిపిఎం నేతలు అరెస్ట్ అవ్వటం పెద్ద నెక్సెస్. అది అక్కడి నుంచి కర్ణాటక దాకా పాకిన నెక్సెస్, బళ్ళారి దాకా. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు త్వరగా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, హిందూ సంఘాల నాయకులు. నమస్కారం శ్రీరామ్ గారు. అలాగే స్వామి శ్రీనివాసానంద సరస్వతి సాధు పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా జాయిన్ అయ్యారు. మిగిలిన ఇద్దరు గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ శ్రీరామ్ గారు, ఇరుముడిని తీసుకెళ్ళిన తర్వాత 18 మెట్లు ఎక్కి తర్వాత స్వామికి సమర్పిస్తే దాన్ని కానిస్టేబుల్సో లేకపోతే భద్రతా సిబ్బందో, అక్కడ వాడిని స్థానికంగా వాళ్ళని ఏమని పిలుస్తారో తెలియదు, సెక్యూరిటీ సిబ్బందో, వారు కాళ్ళతో తొక్కి పడేస్తున్నారట. ఇది అతిపెద్ద అపచారం. బంగారంది దొంగతనం ఒక వ్యవహారం అయితే ఈ అపచారం ఏంటండి? అంటే కేరళ గవర్నమెంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్. సో ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి ఎక్కడ కూడా దేవుడు, భక్తి, విశ్వాసం ఇలాంటివన్నీ ఏమి ఉండవు. సో అట్లాంటి గవర్నమెంట్ అక్కడ రిక్రూట్ చేస్తున్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఎవరున్నారో వాళ్ళలో కూడా చాలా మంది అన్యమతస్తులు ఉన్నారు అనేది చాలా మంది చెప్తున్నమాట. సో అందువల్ల వాళ్ళకి ఇరుముడి అంటే ఏంటి, దాని ప్రాశస్త్యం అంటే ఏంటి వాళ్ళకి తెలియదు. ఆ ఇరుముడి కట్టే విధానం కానీ అవన్నీ ఏవి వాళ్ళకి తెలియవు. దాన్ని ఏ ప్రాతిపదికన కడతారు, దాని ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఏమి తెలియదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏదో కొబ్బరికాయ అనుకుంటారు, దాన్ని కొబ్బరికాయ, దాంట్లో ఏదో చెత్త చెదారం ఉంది అనుకుంటారు. వీళ్ళు ఏంటర్ బాబు మూటలు మోసుకొస్తున్నారు పిచ్చోళ్ళలాగా అనుకుంటారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి కాళ్ళతోనే దొక్కుతారు, విశ్రావతలు పారేస్తారు, ఏదైనా చేస్తారు. అసలు అంత ఇంకా ఇంకా ఏంటంటే అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ మధ్య ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఒక స్వామి ఎవరో అయ్యప్ప దర్శనం చేసుకుని బయటకు వచ్చి, బయటకు వెళ్ళడానికి రూట్ ఏంటండి అని అడిగితే ఒక సెక్యూరిటీ సిబ్బంది జిప్పు విప్పి చూపించాడు ఇటు వెళ్ళని. అంటే వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నారో, వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే శబరిమలలో ఆ దేవుడి మీద భక్తి లేదు. వచ్చే భక్తుడు అంటే ఎవరైతే అయ్యప్పలని, మామూలుగా మనం అందరం కూడా అయ్యప్ప స్వామిని, స్వయంగా దేవుడైన అయ్యప్ప స్వామిని ఏ విధంగా అయితే చూస్తామో అదే విధంగా చూస్తాం. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న మాలధారులందరినీ కూడా అదే విధమైన గౌరవంతో స్వామిని చూసినట్టు, అయ్యప్పని చూసినట్టు చూస్తాం. అది కాకుండా అసలు మొదటిసారి వేసుకున్న కన్యస్వామిని, మొదటిసారి మాల వేసుకున్న కన్యస్వామికి అయితే పెద్ద పెద్ద గురుస్వాములు 20 సార్లు 30 సార్లు వెళ్ళిన గురుస్వాములు కూడా కాళ్ళకి మొక్కుతారు. చిన్న చిన్న పిల్లలకి మొదటిసారి మాల వేసుకున్న కన్యస్వాములకి సాక్షాత్ అయ్యప్పే ఈయన అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా మొక్కుతారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమీ తెలియవు. కాబట్టి ఏంటంటే అందువల్ల వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారు. అది కాకుండా అక్కడ ఉన్న అధికారులు కానీ, లేదంటే ప్రభుత్వం నుంచి నియమించబడిన వాళ్ళు కానీ, వాళ్ళకు కూడా అసలు ఆ దేవాలయం అంటే గౌరవం లేదు. అందుకనే అక్కడ సాక్షాత్తు దేవాలయంలోనే బంగారాన్ని కొట్టేసే పరిస్థితి. సో అందువల్ల ఏంటంటే ఓవరాల్ గా అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం అవడం వల్ల ఇన్ని తిప్పలు అయ్యప్ప స్వాములకు వస్తున్నాయి. అయితే ఏంటంటే అక్కడ కనీసం పోనీ అంత ఘోరాలు చేస్తున్నారు, అది ఒక విషయం అయితే కనీసం అక్కడ వెళ్ళి మానవత్వాన్ని ఉండాలి కదా. సరే, మీకు భక్తి లేదు, దేవుడి మీద భక్తి లేదు, సరే ఓకే, మీరు కమ్యూనిస్టులు కాబట్టి భక్తి లేదు, వెళ్ళే వాళ్ళని గౌరవించాలి, సరే ఆ గౌరవం కూడా లేదు. సరే అది కూడా లేకపోయినా కూడా కనీసం మానవత్వం ఉండాలి కదా. ఆ మానవత్వం కూడా లేకుండా కనీసం తాగడానికి సరైన మంచినీటి వ్యవస్థ కూడా లేకుండా చేశారు. 2 రోజులు అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. ఎక్కడ పంబ నుంచి దాటితే ఇంకా మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగడానికి కూడా అవకాశం ఉండదు. పంబ నుంచి అక్కడ మళ్ళీ దేవస్థానం దాకా వెళ్ళేదాకా ఈ మధ్యలోనే దాదాపు ఒక రోజు నుంచి 2 రోజుల మధ్యలో ఉండిపోవాల్సిన పరిస్థితి.
కనీసం టాయిలెట్లకు వెళ్ళడానికి కానీ మంచినీళ్లు తాగడానికి కానీ సరైన వ్యవస్థ లేకుండా చేసేసారు అక్కడ. మరి ఇన్ని చేసి అక్కడ అయ్యప్పలందరినీ బాధ పెడితే నీకు అసలు కనీసం మానవత్వం ఎక్కడ ఉన్నట్టు? సరే అయ్యప్పల సంగతి వదిలేసి, మనుషులు కదా, లక్షలాది మంది వస్తున్నారు రోజుకి. గతంలో 80,000 మంది వస్తే ఈ రోజుకి 2 లక్షల మంది వస్తున్నారు. 2 లక్షల మందికి నువ్వు తాగడానికి మంచినీళ్ళు లేకుండా వాళ్ళని బాధ పెట్టావంటే నువ్వు అసలు ఏం మనిషివి? నువ్వు ముఖ్యమంత్రిగా కానీ నువ్వు పదవిలో ఉండడానికి అర్హుడు కానీ అసలు నేను ఈరోజు అక్కడ ఉన్న ముఖ్యమంత్రినే ప్రశ్నించాల్సిన పరిస్థితి మనం. అది కాకుండా ట్రావెన్కోర్ అధికారులన్నా కొన్ని జాగ్రత్త పడతారంటే ట్రావెన్కోర్ అధికారులని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి గవర్నమెంట్ దగ్గర ఉంది. ఎందుకంటే ఏ రోజైనా సరే మనం మొత్తం దేవస్థానాన్ని ట్రావెన్కోర్ సంస్థానాన్ని నుంచి గవర్నమెంట్ లోకి తీసేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. సో అందువల్ల ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే గవర్నమెంట్ కి ట్రావెన్కోర్ సంస్థానానికి మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉంది. ఈ ఘర్షణ వాతావరణం మధ్యలో అసలు అక్కడ ఉన్న భక్తులకి ఏమాత్రం సౌకర్యం లేకుండా, మంచినీళ్ళ వ్యవస్థ కూడా లేకుండా బాధపెడతాం. అంటే అక్కడ మానవత్వం లేదు, భక్తి లేదు, కనీసం మనుషులంటే గౌరవం లేదు, ఒక దేవాలయ వ్యవస్థ అంటే గౌరవం లేదు, దానికి ఒక ప్రాశస్త్యం లేదు. సో ఇన్ని దుర్మార్గాలు ఒకే చోట జరుగుతున్నాయి. గతంలో మనం చూసాం, ఆఖరికి అక్కడికి ఎవరు లేడీస్ వెళ్ళకూడదు, బయట ఉండే అంటే బహిష్టు వెళ్లే లేడీస్ ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు అంటే వాళ్ళని కూడా పంపించారు. కోర్టులు కూడా వాళ్ళకి సహకరించాయి. చివరికి ఏం జరిగింది, అక్కడ నాప్కిన్లు తీసుకెళ్లి, శానిటరీ నాప్కిన్లు తీసుకెళ్లి దేవస్థానంలో పడేసే పరిస్థితికి వచ్చారు మహిళలు. దీనికోసం ఆ కోర్టులను బట్టి ఏర్పాటు చేసుకుంది. కోర్టులు అంటే ఏదో పెద్ద గొప్ప వ్యవస్థ ఏం కాదు, మన కోసం ఏర్పాటు చేసుకున్న రాజకీయ వ్యవస్థ ఎలాగో అలాగే మనకి గవర్నమెంట్ కి సంబంధించిన అధికారుల వ్యవస్థ ఎలాగో న్యాయ వ్యవస్థ కూడా అలాగే. కాకపోతే ఏమవుతుంది, న్యాయ వ్యవస్థ నేను అందుకని సుప్రీం అని పెద్ద ఫీల్ అయిపోతుంది. సో న్యాయ వ్యవస్థ కూడా కంట్రోల్లో ఉండి చేయవలసింది ఏంటంటే, ఈ దేశంలో మాకు పని చేయడం కోసం మీకు జీతాలు ఇచ్చి పెట్టుకున్నాం, ఈవెన్ న్యాయ వ్యవస్థతో సహా. కాబట్టి ఈ దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాల్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మీరు పర్మిషన్ ఇస్తే చివరికి శానిటరీ నాప్కిన్ తీసుకెళ్లి ఆ దేవస్థానంలో పడేశారు. చివరికి ఆ మహిళ పరిస్థితి ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందో చాలా సార్లు మనకి పేపర్లో వాటిలో వచ్చింది. ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది పాపం ఆవిడ. అంటే మీరు అనవసరంగా శాపాలకు గురవుతారు. దేవుడితో పెట్టుకుంటే చివరికి ఎన్నో ఉన్నాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, దృష్టాంతాలు బోళ్ళని ఉన్నాయి. రాముడు అంటే రాముడిని చిక్కిపోసిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మేము 14 లక్షలు మేము శాంక్షన్ చేసామరా ఈయన బతికించడానికన్నా కూడా బతికించలేకపోయింది. అలా ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే 2 కొండలు అన్నవాడి పరిస్థితి ఏమైంది, తిరుపతిని 2 కొండలు అన్నవాడి పరిస్థితి ఏమైంది, అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ దేవస్థానం విషయంలో అనవసరంగా అక్కడ పాపాలు చేస్తే వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది. అది ముఖ్యమంత్రులు అవ్వచ్చు, లేదంటే పెద్ద పెద్ద అధికారులు అవ్వచ్చు, ఎవరికైనా కూడా ఇదే పరిస్థితి తప్పదు. అందుకనే మేము ఎప్పటికప్పుడు చెప్తుంటాం, కొంచెం కంట్రోల్ గా ఉండండి అబ్బాయి, మీకు దేవుడి మీద నమ్మకం లేకపోయింది, కనీసం మానవత్వంతో వ్యవహరించండి అంటే ఆ మానవత్వం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. అందుకు రాబోయే రోజుల్లో దీనికి ఇంతకింతగా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను శ్రీరామ్ గారు. ఒకసారి అక్కడ మనం చేయవలసిన పరిష్కారం ఏంటంటే, హిందువులకి అనుకూలమైన వ్యవస్థని కేరళలో తీసుకొస్తేనే ఇలాంటి సమస్యలని పరిష్కారం.